ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫైనల్లీ మనం అనుకున్నది సాధించాం బ్రో. నాకు కూడా చాలా రిలాక్స్డ్గా రిలీఫ్గా అనిపిస్తుంది. పాపం రుద్ర పారు చేతిలో బలి పశువే. సింహం లాంటి రుద్రని తన చిటికిన వేలి మీద ఆడిస్తుంది. నేనైతే రుద్రబాబు గారు పారుని చూడగానే పెళ్ళొద్దు అని పారిపోతాడనుకున్నాను. అంత ఈజీగా కన్విన్స్ అవుతాడనుకోలేదు. రుద్ర ఒప్పుకుంటాడని నాకు ముందే తెలుసు. ఎందుకంటే రుద్రకి శకుంతలత్తయ్య ప్రేమ కావాలి, తనని క్షమించడం కావాలి. అందుకోసం ఎంత మూల్యమైనా చెల్లిస్తాడు. తన జీవితమైనా లెక్క చేయడం. వాటెవర్, మొత్తానికి పారుని ఇంటి కోడలుగా చేయడం మంచిదని మనం శకుంతలత్తయ్యకి ఇచ్చిన సలహా బాగా వర్కౌట్ అయింది. ఇషిక, బ్రో, ప్రీతి వదిన ఎప్పుడు వచ్చింది? మన మాటలు వినేసిందా? అంటే పారుని ఇంటి కోడలుగా చేసుకోమని అమ్మకి మీరే చెప్పారా? ఎందుకు ఇలా చేశారు చెప్పండి. రితి, నువ్వు ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఏంటండి మీరు చెప్పేది? ఆ పారు అన్నయ్యకి ఎంత ద్రోహం చేసిందో మీకు తెలిసి కూడా ఇలాంటి సలహా ఎలా ఇచ్చారు? అది కాదు వదినా, అసలు విషయం ఏంటంటే... నువ్వు మాట్లాడకు. అయినా రుద్ర పెళ్లి గురించి మీరెందుకు నిర్ణయం తీసుకున్నారు? చెప్పిషిక, నిన్నే అడిగేది. ఇంకా చాలా ఆపండి. వాళ్ళేదో తప్పు చేసినట్లు ఎందుకు మీరంతా వీళ్ళని ప్రశ్నిస్తున్నారు? పారుతో రుద్ర పెళ్లి చేయాలి అనేది పూర్తిగా నా నిర్ణయమే. వీళ్ళు కేవలం సలహా ఇచ్చారంతే. అది కూడా అత్తయ్య గారు, స్వామీజీ చెప్పిన దగ్గర నుంచి రుద్రబావకి ఎలాంటి భార్య వస్తుందో, ఈ కుటుంబం పరువేమవుతుందో అని ఆవిడ భయపడుతుంటే, పారు అయితే రుద్రబావకి సరైన జోడి, ఇది వరకు ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా అని చెప్పాం. పారుని సజెస్ట్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. రుద్రబాబు గారు ఏ పని చేసినా ఆ పారు అడ్డు తగులుతుంది. తనని సక్సెస్ కానివ్వడం లేదు. అదే తను రుద్రబాబు గారికి భారీగా వస్తే అపోజ్ చేసేది కాస్త సపోర్ట్ చేస్తుంది. రుద్రబాబు గారు కూడా పోగొట్టుకున్న చోటే దక్కించుకున్నట్టు అవుతుంది. అలా అనుకునే పారు గురించి చెప్పాం. మీ ఉద్దేశం ఏదైనా సరే మీ సలహా చాలా తప్పు. వాళ్ళు చెప్తే మాత్రం నువ్వైనా ఆలోచించాలి కదమ్మా. పారు అన్నయ్యకి తగినమ్మాయి కాదు. ప్రీతి, నువ్వు నా మాటకి ఎదురు చెప్తున్నావా? అయినా ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. చూడు, నువ్వు కడుపుతో ఉన్నావు. ఇలాంటి టైంలో అనవసరమైన టెన్షన్స్ తీసుకోకూడదు. అయినా రుద్ర సరే అన్న తర్వాత మీ అందరికి ఏంటి ప్రాబ్లం? చూడండి, మీరు భయపడితేనో కన్ఫ్యూజ్ చేస్తేనో నేను నా నిర్ణయం మార్చుకుంటాను అనుకోవడం పొరపాటు. ఎవరేం చెప్పినా ఇక నా నిర్ణయం మారదు. అది కదమ్మా నేను చెప్పేది. స్నేహ, ప్రీతిని తీసుకెళ్ళు. అది కదమ్మా నేను చెప్పేది. స్నేహ, రాక్క, వెరీ గుడ్ అత్తయ్య, మీరు ఇలాగే స్ట్రాంగ్గా ఉండండి. అప్పుడు రుద్రపారుల పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. మీ మావయ్య కాదు కదా, హరిహరాదులొచ్చిన ఈ పెళ్లిని ఆపలేరు. ఎందుకంటే ఇది ఈ శకుంతలాదేవి నిర్ణయం.
హాయ్ గంగా. అబ్బో పర్లేదు, బానే కష్టపడుతున్నావు. ఛాంపియన్ అయిపోదామని తెగ ఆరాటపడుతున్నట్టున్నావు. యాజ్ ఏ బాక్సింగ్ ఛాంపియన్ గా నీకొక అడ్వైస్ ఇస్తాను. నీకు జీవితంలో తగిలే ఎదురు దెబ్బల్ని తట్టుకుని నిలబడే శక్తి ఉందేమో కానీ బాక్సింగ్ లో తగిలే ఎదురు దెబ్బల్ని తట్టుకుని గెలిచే క్యాపబిలిటీ మాత్రం లేదు. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటావు? నా మాట విని 4 డబ్బులొచ్చే పనేదైనా చేసుకో. నీకు బాక్సింగ్ అవకాశాలు లేవు అనుకుంటా, అందుకే ఇలా జాతకాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నీకు తోడుగా ఒక చిలుకని కూడా పెట్టుకో, కరెక్ట్గా ఉంటుంది. నేను జోష్యం చెప్పడం లేదు, నీ భవిష్యత్తు చెప్తున్నాను. భవిష్యత్ అనేది ఎదుటి వాళ్ళు డిసైడింగ్ చేసేది కాదు, మనకి మనమే సృష్టించుకునేది అని రుద్ర సార్ చెప్పారు. అందుకే నా గెలుపుని నేనే సాధిస్తాను. నీ సలహాలు నాకేం అవసరం లేదు. కమాన్ గంగా, రుద్ర చెప్తే వింటావు కానీ నేను చెప్తే వినను అంటావు. ఇక మీదట నువ్వు నేను చెప్పేది కూడా వినాలి. ఎందుకంటే నేను రుద్రకి కాబోయే భార్యని కదా. ఈ అకాడమీలో నాకు హక్కుంటుంది. ఇక్కడ అందరి మీద నేను అజమాయిషి చూపించొచ్చు, నీతో సహా. అర్థమైందా? చూడు పాత ప్యారు, మళ్ళీ అదే మాట. నేను ఇలానే అంటాను. ఎందుకంటే ఇదివరకు కూడా ఇలాగే కాబోయే భార్యనంటూ ఆశ పెట్టి హ్యాండింగ్ ఇచ్చి వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా అలా చేయవు అని గ్యారంటీ ఏంటి? అందుకే పాత ప్యారు అని అంటాను. ఇజ్ ఇట్? నీ మాటలు వింటుంటే మా పెళ్లి క్యాన్సిల్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకుంటున్నట్టున్నావే. సారీ గంగా, ఈ విషయంలో నువ్వు డిసప్పాయింట్ అవ్వక తప్పదు. రుద్ర చేత తాళి కట్టించుకొని నా సొంతం చేసుకుంటాను. నా ప్రేమకి బానిసని చేస్తాను. నువ్వు చేసిన హెల్ప్కి డబ్బులు ఇస్తే ఎలాగో తీసుకో కదా, అందుకే నీకోసం ఒక చిన్న గిఫ్ట్. ఏంటి గంగా? ఓ, పట్టీలు బాగున్నాయా? నేను వేసుకోవటం వల్ల వాటికి అందం వచ్చింది కదా.